హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. ఆ ఫుల్ వ్లాగ్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి వ్రతానికి ఆకులు కొనే పనే లేకుండా ఇంట్లో తమలపాకుల చెట్టే చాలా బాగా పెరిగింది. ముందు రోజే నాకు కావాల్సిన ఆకులన్నీ తెంపేసుకున్నాను. పూజకు కావాల్సిన 5 రకాల ఫ్లవర్స్, 5 రకాల ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు నైటే వెళ్ళి తెచ్చేసుకున్నాము. పండగ టైం కాబట్టి భారీగా రేట్ చెప్తున్నారండి. మూర మల్లెపూలకు కూడా ఆస్తులు అడిగేస్తున్నారు ఏంటో. అమ్మవారికి నైవేద్యం కోసం నైటే శనగలు కూడా నానబెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం రోజు మా మెయిడ్ వచ్చి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళాక నేను బయట ముగ్గేసుకొని గడపలకు పసుపు రాసేస్తున్నా. పండగ ఏదైనా ఫస్ట్ ఇంటి ముందు ముగ్గేయడము, గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టడంతోనే స్టార్ట్ అవుతుంది కదండి. సో నేను కూడా గడపలకు పసుపు రాసేసి బొట్లు కూడా పెట్టేసి బియ్యం పిండితో ఇలా సింపుల్గా ముగ్గులు వేసేసుకున్నాను. తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు రాసేసుకొని రెడీ అయిపోయాను మిగతా పనులు చేసుకోవడానికి. నెక్స్ట్ కమ్స్ మామిడాకులు తోరణాలు కదా. ఈసారి మామిడాకులు బంతిపూలు కట్టే డ్యూటీ మాత్రం మా వారికి ఇచ్చేసాను. పూజ రూమ్ని ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకున్నా, అందుకే ఇక్కడ ఖాళీగా కనిపిస్తోంది. దేవుడి పటాలన్నీ తుడిచి గంధం అండ్ కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మళ్ళీ పూజ రూమ్లోకి సర్దేసుకుంటున్నాను. నేను నా పనులు చేసుకుంటూ ఉంటే మా వాడు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే. అండ్ వాడు కూడా చిన్న చిన్న వాటిలో హెల్ప్ కూడా చేశాడులేండి పాపం. ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఒకే చోట పెట్టుకొని అమ్మవారిని డెకరేట్ చేసుకుందామని చెప్పి ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకుంటున్నాను. ఇలా ఒకే చోటు ఉంటే మళ్ళీ మళ్ళీ లేసే పని ఉండదు కదా, అందుకని ఆల్మోస్ట్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. పైన పటాలన్నీ పెట్టుకుంటా నార్మల్గా. సో అమ్మవారిని కింద పీఠం వేసి ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను. అందుకే పైన దేవుడి పటాల దగ్గర దీపారాధనకు కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే ముగ్గులు బాగానే వేస్తాను, కానీ లేట్ అవుతుందనే టెన్షన్లోనో ఏమో సడన్గా ఏం గుర్తు రావట్లేదు. అండ్ ఇంకా పద్మం ముగ్గు అయితే మ్యాండేటరీ కదా, అందుకని బియ్యం పిండితో చిన్న పద్మం వేసి దాని మీద పసుపు కుంకుమతో వేసుకుంటున్నాను. టైం అయిపోతుందని టెన్షన్లో అన్నీ మర్చిపోయి ఏం చేయాలో తెలియక మైండ్ కాసేపు బ్లాంక్ అయిపోయి అసలు ఏమీ అర్థం కాక ఇంకా కొంచెం సేపు టైం వేస్ట్ చేసే బ్యాచ్లో నేను ముందుంటా, ఎస్పెషల్లీ ఇలాంటి అకేషన్స్లో అన్నమాట. మీలో ఎవరైనా సేమ్ బ్యాచ్కి చెందిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాము. నేను ఇక్కడ ముగ్గు మీద పీట పెట్టి ఒక ఎల్లో కలర్ది వాడని ఒక బ్లౌజ్ పీస్ పరిచి దాని మీద కూడా ఒక చిన్న పద్మ ముగ్గు వేసుకొని మధ్యలో పసుపు కుంకుమ పెట్టాను. కొంచెం పెద్ద సైజ్ తమలపాకులు తీసుకొని ఒక ఫ్లవర్ లాగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. దాని మీద నా దగ్గర ఉండే ఇత్తడి బిందె ఒకటి పెట్టి దాని మీద మళ్ళీ కలశం పెట్టడానికి అరేంజ్ చేసుకున్నాను. అండ్ అమ్మవారికి కట్టడానికి కొత్తది ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని కుచ్చులు పెట్టి సింపుల్గా చేద్దామని ట్రై చేస్తున్నాను. మొత్తానికి మా ఇంటి అమ్మవారిని అయితే నేను ఈ విధంగా రెడీ చేశాను. సింపుల్గా ముద్దుగా భలే ఉన్నారు అమ్మవారు. తర్వాత కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చి అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చి పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఈసారి వ్రతంకి మా అక్క కూడా వచ్చింది. తను నేను ఇద్దరం కలిసి ఒకే చోట పూజ చేసుకోవడం బాగా అనిపించింది. తను ప్రసాదాలు చేయడంలో బాగా హెల్ప్ చేసింది, అందుకే త్వరగా అయిపోయింది. నేను భారీగా మెనూ ఏం పెట్టుకోలేదండి. జస్ట్ పులిహోర, దద్దోజనం, పాయసం, పరమాన్నం అండ్ శనగలు ఎలాగో నానబెట్టా కదా, సో మొత్తం కలిపి 5 రకాలు పెట్టగలిగాను. ఇక్కడ తమలపాకులు మర్చిపోయాను, టేబుల్ మీద ఉన్నాయి తెమ్మంటే అభి వెళ్ళి తెచ్చిస్తున్నాడు. చిన్న చిన్న పనులు బాగానే హెల్ప్ చేశాడు అభి కూడా వ్రతం రోజు. నా దగ్గర వరలక్ష్మి వ్రత కథ అని బుక్ ఒకటి ఉంది. చిలుకూరు వెళ్ళినప్పుడు ఒకసారి కొనుక్కొచ్చుకున్నాను. సో ఆ బుక్లో ఉన్నట్టు అది చదువుకుంటూ నేను అక్క పూజ చేయడం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ బుక్లో ఎలా ఉంటే అలాగే చేయడానికి ట్రై చేసాము. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా, తెలిసి తెలియక తప్పులు చదివి ఉంటాం. అలాంటివి ఏమైనా ఉంటే క్షమించమని అమ్మవారికి చెప్పుకొని నమస్కారం పెట్టుకున్నాం అంతే. దాని గురించి బాధపడి మన మూడ్ స్పాయిల్ చేసుకోకూడదు కదా. సో అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే బాగానే చేసుకున్నాం. పూజ స్టార్టింగ్లో పిల్లలు కూడా కూర్చున్నారు.
కానీ కొద్దిసేపటికే లేసి వెళ్ళిపోయారు. అండ్ మధ్య మధ్యలో వచ్చి అది కావాలి ఇది కావాలి అని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారనుకోండి. కాకపోతే కూర్చున్న తర్వాత ఇంకా పూజ పూర్తయ్యే వరకు ఇద్దరం లేవలేదు. పూజ అయితే ప్రశాంతంగా పద్ధతిగా జరిగింది. తోరణాలు కట్టుకున్నాం, కొబ్బరికాయ కొట్టి సమర్పించాం, 5 రకాల నైవేద్యాలు నివేదన చేసాం, చారుమతి దేవి వ్రతకథ చదువుకున్నాం, అమ్మవారికి మంచిగా మంగళహారతి ఇచ్చాం. అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఈ సంవత్సరం. నేను లాస్ట్ 3 years నుంచే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం నాకు ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్గా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేసుకోవాలని అమ్మవారిని కోరుకున్నాను. పూజ అయ్యాక మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద పుష్కలంగా ఉండాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు పూజ రూమ్ నుంచి పక్కకు రావాలనిపించలేదు నాకు. పూజ అంతా అయ్యాక పిల్లలకి అన్నం కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ముత్తైదులకి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అమ్మవారి తర్వాత మొదటి వాయనం మా అక్కకే ఇచ్చాను. ఇంకా ఇదైతే అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా. కాళ్ళకు పసుపు రాసి, గొంతుకి గంధం రాసి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, సూత్రాలకి పసుపు పెట్టుకోమని ఇచ్చి, తాంబూలం ఇచ్చి, అండ్ ఆ తాంబూలంలో పసుపు కుంకుమ, ఆకు వక్క, పండ్లు, దక్షిణ, మనకు వీలైతే బ్లౌజ్ పీసు, ఇంకా ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు ఏదో ఒకటి పెట్టి ఇచ్చి అక్షింతలు వేయించుకొని కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాము. నేను మా అక్కకి తాంబూలంలో చీర పెట్టాలనుకున్నాను కాబట్టి చీర పెట్టాను. నార్మల్గా అయితే బ్లౌజ్ పీస్ పెడితే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మా వీధిలో వాళ్ళని అందరినీ కూడా పేరంటానికి పిలిచాను. పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చి నా వాయనం పుచ్చుకొని నన్ను మంచిగా ఆశీర్వదించారు. ఒక 11 మందికైనా ఖచ్చితంగా వాయనం ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఆల్మోస్ట్ 25 మంది మహాలక్ష్ములకు వాయనం ఇచ్చేలా కరుణించింది ఈసారి అమ్మవారు. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను నేను. మరుసటి రోజు అమ్మవారిని తీసేస్తుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది. నా ఈ పూజ మీకు ఎలా అనిపించింది అండ్ మీరెలా జరుపుకున్నారు ఈ సంవత్సరం వ్రతం అనేది మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి కామెంట్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.